పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నేను మీతో మాట్లాడనే లేదు. మాట్లాడానని అత్తయ్యతో అలా అబద్ధం ఎందుకు చెప్పారు? అది అబద్ధం కాదు. నీ మనసు తెలిసిన వాడిగా నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావని నమ్మిన వాడిగా నీకు తోడుగా నేనున్నానని ఇచ్చిన భరోసా. అమ్మకి కూడా సమయానికి ఫైల్ అందలేదన్న చిన్న కోపం తప్ప మరో ఉద్దేశం కాదు. నేను అర్థం చేసుకోగలను కైలాష్ గారు. ఇప్పుడు చెప్పు రాధిక, అంత హడావుడిగా ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నాతో ఏమైనా చెప్పకూడని విషయమా? ఏదైనా ప్రాబ్లమా? రాధిక, కళ్ళలో నీళ్ళేంటి? రా, ఇలా కూర్చో ప్లీజ్, కూర్చో. ఇప్పుడు చెప్పు, కన్నీళ్లు పెట్టుకునేంత కష్టం ఏమొచ్చింది? రాధిక, నాతో చెప్పు, నేను తీరుస్తాను. ఎందుకని ఇలా ఏడుస్తున్నావు? ఏమైంది? నాతో చెప్పు రాధిక. నువ్వంత బాధపడుతున్నావంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. ఏమైందో చెప్పు. రాధిక, నువ్వలా బాధపడుతూ ఉంటే నాకెలా తెలుస్తుంది చెప్పు. నాన్న ఎక్కువ రోజులు బ్రతకరు కైలాష్ గారు. వాట్? అవును, లుకేమియా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది. మామయ్యని ఏదైనా పెద్ద హాస్పిటల్లో చూపిద్దామా? లేదంటే ఫారెన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిద్దామా? ఎక్కడ చూపించినా లాభం లేదని డాక్టర్లు తేల్చేశారు. మరి నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచావు రాధిక? నాకు అమ్మకి తప్ప ప్రియా కూడా ఇది ఇంకా తెలియదు. మీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. చూడు రాధిక, నేను ఆ ఇంటికి అల్లుణ్ణి మాత్రమే కాదు, కొడుకుని కూడా. సరే, ఆయన కోరికేంటో చెప్పు, తీరుద్దాం. ప్రియా పెళ్లి చూడాలనేది ఆయన ఆశ. ప్రియా పెళ్ళ? పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.